ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాక్టీస్ లో కపుల్స్ చేసే కామన్ మిస్టేక్ మేము నోటీస్ చేసేది ఏంటి అని అంటే, హస్బెండ్ అంటారు మేడం ఫస్ట్ వైఫ్ ని ఇవాల్యుయేట్ చేయండి, తనలో ప్రాబ్లం ఏంటో చూడండి, ఫస్ట్ తనని ట్రీట్ చేయండి, తర్వాత నా గురించి ఆలోచిస్తాము అనేసి. ఇది చాలా మటుకు అందరు కపుల్స్ చేసే మిస్టేక్. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రోజుల్లో మేము యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫీమేల్ పార్ట్నర్ వలన ఎంత ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందో సేమ్ 50% మేల్ పార్ట్నర్ అంటే మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య చాలా కామన్ గా చూస్తున్నాము. సో మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని విజిట్ చేసేటప్పుడు డెఫినెట్ గా సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అదొక చాలా సింపుల్ టెస్ట్. ఇంటర్ కోర్స్ అయ్యాక ఆర్ ఎజాక్యులేషన్ తర్వాత 2 days ఆఫ్ అబ్స్టినెన్స్ పీరియడ్ ఇచ్చాక సీమెన్ అన్నది టెస్ట్ కి ఇస్తే సరిపోతుంది. దీంట్లో ఒక ఆండ్రాలజిస్ట్ చెక్ చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆ సీమెన్ వాల్యూమ్ ఎంత ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో స్పర్మ్ అన్నది దాని మొటిలిటీ ఎలా ఉంది అంటే కదలిక. మనకు స్పర్మ్ కన్నది కదలిక ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది వెళ్ళి ఒక ఎగ్ ని రీచ్ అవ్వాలి. సో ఆ కదలిక మొటిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, అసలు ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, మినిమం అట్లీస్ట్ 15 million per ml ఉండాలి. మినిమల్ క్వాంటిటీ ఉందా లేదా చెక్ చేస్తాము. ఇంకొకటి చూసేది ఏంటి అంటే, స్పర్మ్ లో దాని మార్ఫాలజీ అంటే అది చూడడానికి ఎలాగా ఉంది, స్పర్మ్ పార్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అన్నది ఒక స్పర్మ్ కి ఒక ఆండ్రాలజిస్ట్ చెక్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. దీని వలన మీ ట్రీట్మెంట్ అన్నది చాలా వేరీ అవుతుంది. ఎందుకు అనంటే, అసలు కౌంటే 0 ఉంటే అసలు ట్రీట్మెంట్ అన్నంతా డిఫర్ అయిపోతుంది. కౌంట్ తక్కువ ఉంది అని అంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసి హార్మోన్స్ వలన ఇన్ఫెక్షన్స్ వలన చూసుకొని ట్రీట్ చేస్తే మీరు అప్పుడు న్యాచురల్ గా ట్రై చేసినా కూడా తొందరగా కన్సీవ్ అయిపోతారు. థ్యాంక్ యూ.